ఇంతటి సంక్షోభం నేను ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు కూడా పాలకులు మేమున్నాము అనే భరోసా ఇవ్వాలి. ఎందరో ముఖ్యమంత్రుల తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. కేవలం 5 సంవత్సరాలు 3 నెలలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏ ఇంటికి వెళ్ళినా సరే మా ముఖ్యమంత్రి ఉన్నాడు అనే భరోసా ఇవ్వగలిగాడు. రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన తొలి సంతకం విద్యుత్ బకాయిల రద్దు, ఉచిత విద్యుత్ రద్దు. భారతదేశంలో ఇది సాధ్యం కాదు అని అందరూ విమర్శించినప్పటికీ కూడా ఆయన తీసుకున్న నిర్ణయం ఇవాళ 5 రాష్ట్రాల్లో అమలు జరుగుతోంది. ఇవాళ రాయలసీమని హార్టికల్చర్ హబ్గా చేస్తాము అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. రాయలసీమే కాదు, మొన్న ఆయన వస్తున్నా మీకోసం వెళ్లి మీటింగ్ పెట్టిన ప్లేస్ లో పామాయిల్ తోటలు కూడా రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ మూలంగా, ఆయన విద్యుత్ బకాయిల రద్దు మూలంగా పెరిగిన హార్టికల్చర్ పంటలో ఆల్రెడీ హార్టికల్చర్ హబ్ రాయలసీమ. ఇది కొత్తగా వచ్చిందేం కాదు. రాజశేఖర రెడ్డి గారి వారసుడు జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి మరణంతో ఆయన దివంగత ముఖ్యమంత్రిగా చనిపోయిన వ్యక్తి, ఏకైక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ లో ఆయనే. ఆయన వారసులుగా వచ్చి ఏర్పడిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నిరంతరం రైతుల కోసం, రైతులు బాగుండాలి అనే విషయంతో కృషి చేసే పార్టీ. నిర్ణయాత్మక ప్రతిపక్షంగా ఎప్పుడైనా సరే మేము సమస్యలు లేవనెత్తుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదట ఆయన తండ్రి మరణం తర్వాత మొట్టమొదట చేసిన కార్యక్రమం, ఆయన పుట్టినరోజు నాడు కూడా కృష్ణా జిల్లా ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఇసుక తిన్నెలలో 1,00,000 దీక్ష రైతుల కోసం చేసిన కార్యక్రమం. ఇవన్నీ అక్కడి నుంచి ఆ పరంపరలో రైతుల కోసం ప్రతిపక్షంలో ఉన్నాం, ప్రభుత్వంలో ఉన్నాం, మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం. ఎప్పుడూ కూడా రైతు బాగుండాలి అనే ఆలోచనతో రాజశేఖర రెడ్డి గారు చేసిన కార్యక్రమాలన్నీ కంటిన్యూ చేస్తూ మరిన్ని కార్యక్రమాలను అమలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు.